మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఎస్ఐ రాజేష్ పట్టుపడ్డాడు. ఏసీబీ అధికారులను చూసి ఎస్ఐ రాజేష్ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. దాదాపు కిలోమీటర్ వెంబడించి పంట పొలాల్లో ఆయన పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. హార్వెస్టర్ కేసు విషయంలో రైతును లంచం డిమాండ్ చేశాడు ఎస్ఐ రాజేష్. మరోవైపు ఎస్ఐ ఏసీబీ అధికారులకు పట్టుబట్టడంతో పోలీస్ స్టేషన్ ముందే పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు స్థానికులు. రైట్, ఎస్ఐ ఏసీబీ ట్రాప్ పై మరింత సమాచారం శ్రీధర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీధర్, ఎస్ఐని ఏసీబీ పట్టుకోవడంతో స్థానికులు సంబరాలు చేసుకోవడానికి కారణాలేంటి, అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ చెందిన ఎస్ఐని కొద్దిసేపటి క్రితం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్ఐ రాజేష్ 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ప్రధానంగా ఈ ఏదైతే హార్వెస్టర్ కేసు సంబంధించి ఈయన 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను స్థానికులు ఆశ్రయించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ పట్టుకున్న క్రమంలో ఆయన పోలీస్ స్టేషన్ ఏసీబీ అధికారులు రాకని గమనించి వెంటనే పోలీస్ స్టేషన్ గోడ దూకి పొలాల్లోకి పరిగెత్తారు. దాదాపు కిలోమీటర్ పరిగెత్తగా ఏసీబీ అధికారులు కూడా పరిగెత్తి ఆయనను జనం మధ్యలో పట్టుకున్నారు. ఈ దృశ్యాలన్నీ కూడా స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రధానంగా ఈ ఎస్ఐ అవినీతి కార్యక్రమాలపైన అవినీతి అంటే లంచాలు డిమాండ్ చేయడం కావచ్చు, ప్రతి పనికి పైసలు డిమాండ్ చేస్తున్నారంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన ఏసీబీకి పట్టుబడంతో ఏసీబీ పట్టుబడంతో పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. దాంతో పాటు ఈయన అయితే ఏసీబీ అధికారులను చూసి పరిగెత్తడం, ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తిని ఒక దొంగను పట్టుకున్నట్టుగా జనం మధ్యలో పట్టుకొని ఏసీబీ అధికారులు పట్టుకొని అరెస్ట్ చేయడం పట్ల కూడా స్థానికంగా చర్చనీయాంశమైంది. మొత్తంగా ఈ ఘటన అయితే మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక ఎస్ఐ జనం అయితే ఏసీబీ అధికారులను చూసి పరిగెత్తడం, జనం మధ్యలో వాళ్ళని పట్టుకోవడంతో స్థానికులు కూడా చర్చించుకున్నారు. ఏసీబీ అధికారులు ఒక ఎస్ఐని ఇట్లా పట్టుకోవడం పట్ల మొత్తంగా ఈ అయితే తమ ప్రాంతానికి చెందిన ఒక లంచగొండి ఎస్ఐ పీడ విరగడైందంటూ కూడా స్థానికులు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు అయితే సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది టేక్మాల్ పరిధిలో. సో మొత్తంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎవరైతే జనం ఇబ్బందులకు గురి చేస్తున్న పోలీసు అందరూ కూడా ఇది ఒక అలర్ట్ గా మారిందని చెప్పొచ్చు. మొత్తంగా ఈ టేక్మాల్ ఘటన అయితే స్థానికంగా చర్చనీయాంశమైంది. మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఎస్ఐ రాజేష్ పట్టుపట్టాడు. ఏసీబీ అధికారులను చూసి ఎస్ఐ రాజేష్ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. దాదాపు కిలోమీటర్ వెంబడించి పంట పొలాల్లో ఆయన పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. హార్వెస్టర్ కేసు విషయంలో రైతును లంచం డిమాండ్ చేశాడు ఎస్ఐ రాజేష్. మరోవైపు ఎస్ఐ ఏసీబీ అధికారులకు పట్టుబట్టడంతో పోలీస్ స్టేషన్ ముందే పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు స్థానికులు.